వేస్ట్ మ్యాటర్ నేను పట్టించుకోవడం పెద్ద విషయం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చా ఏంద్ర వేస్ట్ మ్యాటర్? నీ మనుషుల మీద చేయిస్తే నువ్వు ఊరుకుంటావా? నేను నీలాగా నా కుర్రాళ్ళ మీద చేసే అవకాశమే ఇవ్వను. రవి చేసింది తప్పే. వివరం తెలిసిన వాళ్ళు లేకపోయినా తెలిసి తెలియని వాళ్ళని పంపించడం నీ తప్పు. అసలు కారణం అది కాదన్నా, కావాలని మా పవరాన్ని అవుట్ చేయడమే వాళ్ళ ప్లాన్. రే మూసుకుంటావా? నువ్వు చెప్పను. ఏం గొడవలున్నా నువ్వు వాడిని కొట్టి ఉండకూడదరా. వాడితో మాట్లాడి ఉండాల్సింది, లేకపోతే నా దగ్గరికి వచ్చి ఉండాల్సింది. ఏం మాట్లాడమంటావు? రే నాతో ఏమన్నావు అన్నతో చెప్పరా. ఏమన్నావురా? పావురాలు పెంచడం తెలియదు, బెదిరిస్తున్నారే నాన్న అన్న. నేను పావురాల మధ్య పెరిగినోడిని. నాతో అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటావా? అన్న నీతో అలాంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నేనైతే వాడిని అడ్డంగా నరికేసేవాడిని. ఇప్పుడు నేను చేసిన తప్ప నువ్వు అంటే నువ్వేం చెప్పినా సరే నేను వెళ్ళిపోతాను. అన్నా ఇక మీద మారి టోర్నమెంట్ జరపకూడదు అంతే. హే, ఆ విషయం చెప్పడానికరా నేను ఇక్కడ ఉన్నాను. రెండు వైపులా తప్పుంది. నువ్వు ఈ టోర్నమెంట్ నడిపిస్తున్నందువల్లే ఈ గొడవంతా. ఎప్పట్లాగా మారినే ఈ టోర్నమెంట్ జరపనే. అంగీకారంగా ఇద్దరు చేతులు కలుపుకొని ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి. వెళ్ళండి. కదన్నా ఏయ్ చెప్తే చెప్పిందేరా, లేవరా. చేయి కలుపు. ఏంటోనా అంతా నీ ఇష్టం. ఈడొక మనిషిని ఏంటి? మాట్లాడడం. ఏయ్ రేయ్ బాడు, నీ చేయి చూసుకో. అన్నా ఏంట్రా? చాలా రోజులుగా అడుగుతున్నాను ఆ మ్యాటర్ అన్నా. ఏంటది? అదే చెప్పాను కదన్నా, ఒక లింక్ దొరికిందని. వారం వారం ఎర్రచంద్రానికి డిమాండ్ పెరిగిపోతుందన్న. నన్ను కూడా చేసుకొనిస్తే. రే, ఒక టోర్నమెంట్ జరిపించబోయే ఇంత పంచాయతీ పెట్టేవే, ఇందులో ఇదొకట. బుద్ధిగా ఉన్న పని చేసుకో, సరేనా? తర్వాత చూద్దాంలే. హలో. హాయ్. హాయ్, రండి రండి, ప్లీజ్ కమ్. మీ ఫేస్బుక్ పేజ్ లో మీ డిజైన్స్ అన్ని చూసి వచ్చాం. మీ దగ్గర ఒక పర్సనల్ టచ్ ఉంది. పెద్ద షాపులో ఇలాంటివన్నీ దొరకవు. థ్యాంక్ యూ సో మచ్. మెహందీకి రిసెప్షన్ కి రెండిటికి ఇక్కడే తీసుకుందామా? ఓకే డార్లింగ్, నువ్వు చెప్తే ఇంకేంటి, సూపర్. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ ఒకే టైప్ సారీస్ ని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కూడా మీరే డిజైన్ చేయాలి. తప్పకుండా సూపర్ గా చేద్దాం. ఇది చాలా మంచి. ఏంటి కస్టమరా? అవును. అయ్యా మారి. హాయ్. ఈ షాప్ లో బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నాను. హలో సార్, మైసెల్ఫ్ సత్యమూర్తి. సరే సరే. నేను కూడా మా నాన్నగారి బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాను. జ్యువెలరీ షాప్ దొరికిపోయింది. అలాగా? అవును సార్. సరే 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 సరే. ఫేస్బుక్ లో చూసి ఇక్కడికి వచ్చాం. కరెక్ట్ ప్లేస్ కే వచ్చాడు. 23rd మ్యారేజ్, 22nd మెహందీ పెట్టుకున్నాం. పెళ్లి చేసుకోబోయే దాన్ని పక్కన ఉంచుకొని మెహందీ ఇంకో దాన్ని పెట్టుకుంటావా? కొట్టానంటేనా? అయ్యో అదేం లేదు సార్, గోరంటాకు పెట్టుకుంటారు కదా ఆ ఫంక్షన్. రే సార్కి సారీ చెప్పరా. సారీ. గోరింటాకు పెట్టుకోవడానికి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్కడు పెళ్లి చేసుకోవడానికి అప్పులు చేస్తున్నారు. శ్రీ ఏంట్రా నవ్వు? ఊరికే నేను ఆ అమ్మాయిని పిలిచాను రా. శ్రీదేవి రేట్ మాట్లాడుకున్నావా? లేదు, డిజైన్స్ చూస్తున్నారు. చూడండి చూడండి, కానీ రేటు నేను ఫిక్స్ చేస్తాను. సో హియర్. నేను చెప్తానని చెప్పాను కదా, పార్ట్నర్ అడగకుండానే డిసైడ్ చేస్తావు నువ్వు. మారి. ఇదిగో మా బిల్లు. ఇది చాలా ఎక్కువగా ఉంది సార్. ఈ కొట్టు స్పెషల్ అమ్మా, అందుకు తగ్గ రేటు మీరు ఇచ్చి తీరాలి. మిస్టర్ మారి, ఈ బిల్లు చాలా అన్యాయంగా ఉంది. రేయా? అవునరా, గోరింటాకి ఫంక్షన్ చేసుకుంటున్నావు నువ్వు, ఇది నీకు అన్యాయంగా అనిపిస్తుందా? సరే సార్, మేము వెళ్ళి ఆలోచించుకొని ఫోన్ చేస్తాం. అవును సార్, వెళ్ళి ఫోన్ చేస్తాం. కూర్చోరా. పెళ్ళని చెప్తానే కూర్చుంటావా? కూర్చోరా. ఈ కొట్లోనే మీరు బట్టలు కొనుక్కుంటున్నారు, ఇదే రేటు. ఇప్పుడు 50%, డెలివరీ అప్పుడు మిగిలిన 50%. ఓకేనా? ఇలా చూడండి, మీ పార్ట్నర్ రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరిని చూసి రౌడీ అంటున్నావురా? రౌడీనేరా? చూసావుగా, ఇలాగే బిజినెస్ చేయాలి. నిన్ను నమ్మి ఇంత పెద్ద కంపెనీని ఎలా వదిలేను? సాయంత్రం నా కటింగ్ ఇచ్చి పంపించే. ఓకేనా? ఏంటి ఒక దెబ్బకి ఎక్కి ఏడుస్తున్నాడు? అంత నీ ట్రైనింగ్? ఎవడరా బుజ్జోడ నిన్ను కొట్టింది? మిస్టర్ బీన్ లా మొహం పెట్టావు. వస్తున్నా. సో సారీ, వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. సారీ సార్, 3 రోజుల నుంచి డెత్ సర్టిఫికెట్లు అన్ని చూసి కల్లో కూడా శవాలే కనబడుతున్నాయి సార్. సందేహపడే విధంగా ఈ ఏరియాలో ఏ హత్య జరగలేదు సార్. ఒకవేళ అలా జరిగినా ఏదో ఒక రిజిస్టర్డ్ పోలీస్ కేసుతో మ్యాచ్ అవుతుంది.
బాగా చెక్ చేశాను. మారీతో ఏది కనెక్ట్ అవడం లేదు సార్. ఈ హత్య జరగలేదు సార్. దయచేసి ఈ హత్య గురించి ఇంతటితో వదిలేయండి సార్. రే ఆపరా ఆపరా. శ్రీ బంగారం రామ్మా, ఎవరొచ్చారో చూడమ్మా. ఏంటి ఆ? ఏంటి పార్ట్నర్, సాయంత్రం నాకు కటింగ్ పంపించమన్నానుగా, ఏంటి పంపించలేదు? వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసేశారు. ఏంటి ఆర్డర్ క్యాన్సిల్ చేశారా? ఎవరినడికి ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు? ఎవడాడు అంత చూడకుండా వదలను. రే రండ్రా. ఆగండి, అక్కర్లేదు, వద్దు. ఏంటి వద్దంటున్నావు? మన షాప్ కార్డు వేరే షాప్కి వెళ్తే మనం ఊరుకుంటావా? వాళ్ళు వేరే షాపుకి వెళ్ళలేదు, మరి ఏమైంది? పెళ్ళే క్యాన్సిల్ చేశారు. ఏ ఆ రోజు నువ్వు బెదిరించినప్పుడు పెళ్లి కొడుకు భయపడి ఏడ్చాడు కదా, అది చూసి ఆ అమ్మాయికి అతని మీద లవ్వే పోయిందంట. అందుకే పెళ్లి ఆగిపోయింది. మంచిదే కదా, పెళ్లి చేసుకుని ఉంటే జీవితాంతం ఏడ్చేవాడు. రే ఇప్పుడు తెలిసిందా? ఈ ఆడపిల్లలకి లవ్ అంటే అసలు విలువే లేదు. ఎప్పుడు ఎవరిని ఎలా వదిలేస్తారో ఎవ్వరికీ తెలియదు. గుండెల్లో గుచ్చావు మరి. నవ్వకండి. నా షాప్ కి మెటీరియల్స్ కోసం నేను చాలా అప్పు తీసుకున్నాను. ఈ డబ్బుతోనే నేను అప్పంతా తీర్చేద్దాం అనుకున్నాను. ఏయ్, ఆ రోజు 50% అడ్వాన్స్ ఇప్పించాను కదా, దాంతో నీ అప్పు కట్టే. ఆ డబ్బు నేను తిరిగిచ్చేశాను. ఏ నేను న్యాయంగానే సంపాదిస్తాను. ఇలా చూడు, ఈ విధంగా కంపెనీ నడిపావంటే నువ్వు నయ్యా పైసా చూడలేవు. నాకు ఇది తప్ప ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. నీ అప్పు ఎలా తీర్చుకోరో నువ్వే చూసుకో. వస్తాను. అను ఏంట్రా ఏడుస్తుందన్నా? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నేనేం చేయలేదురా. ఏందన్నా వచ్చిన డబ్బులు అనవసరంగా వదిలేశారండి. అవును, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారేంది? మా నాన్నగారికి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరో, అతని పేరు రవి అనుకుంటా. అను బర్డ్ రవియే. వెరీ బ్యాడ్. అయితే మనం ఏం చేయలేం, రారా. మీ ఇంటి గోల మాకెందుకండి? బండిది బండిది. ఎవరు మీరు? బట్టలు కొనడానికి వచ్చాం. తప్పగా రేయ్ తీడ్రా. హాయ్ బయట తీసుకెళ్ళరా. స్టాప్ ఇట్ ప్లీజ్. వెళ్ళు. సార్, అమ్మ నాన్న బయటికి వెళ్ళారు. పర్వాలేదమ్మా, వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. సార్, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఈ షాప్ ఖాళీ చేసి నేను షాప్ పెట్టబోతున్నాను అంతే. సార్, డబ్బు కోసమే ఏర్పాటు చేస్తున్నాం. బిజినెస్ కొంచెం డల్ గా ఉంది. మాట్లాడకుండా ఉంటే బట్టల మీద మాత్రమే చేయాల్సాం, లేకపోతే ఏయ్, తొందరగానే తీసి పడేంట్రా. సార్, సార్ ప్లీజ్ సార్, కష్టపడి ఏర్పాటు చేసుకున్నాను. నా డ్రీమ్ సార్, ప్లీజ్. రేయ్, బయట సౌండ్ ఏంట్రా? మరి వేలన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. రేయ్ రవి, వేలన్న చెప్తేనే ఇదంతా మేము చేసాం. నువ్వు మా ప్రాపర్టీ మీద చేసావు, మేము నీ ప్రాపర్టీ మీద చేసాం. సేమ్ టు సేమ్ పంపిసేమమ్మా. ఇది మా షాప్ అమ్మా. ఏంటమ్మా, మన పార్ట్నర్షిప్ గురించి చెప్పలేదా తమ్ముడు బ్యాట్ తో? ఏయ్, అదే బర్డ్ రవి. అప్పిచ్చింది మేము, నీకు సంబంధం లేదు. ఊరిని మా ఏరియాకి వచ్చి వడ్డీకి ఇవ్వడమే ఓ తప్పు. అన్న పర్మిషన్ లేకుండా సీనేస్తే ఊరికి వదిలిపెడతావా? ఇది మీ షాప్ అని తెలియసేనే. సింటెక్స్ క్యాను ఊరికి సీన్ అయ్యొద్దు. వేలన్న చెప్పాడు ఏమి చేయకూడదని. ఆ సాకుతో మా ఏరియాలోకి వచ్చి సీన్ అయ్యాలని చూస్తే మా అన్నకు తెలుసు ఏది తప్పు ఏది రైట్ అని. బయలుదేరండి, గాలన్న. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. బ్లడీ బగ్గర్. మరే అదేవితే ఆడపిల్ల కోసం మనం కొట్టుకుంటావా? నువ్వు కూడా ఆ పిల్లని బెదిరించాక డబ్బులు తీసుకుంటున్నావు. తను మా ఏరియా అమ్మాయి. తన దగ్గర డబ్బులు తీసుకుంటాను, బెదిరిస్తాను, ఏమైనా చేస్తాను. నువ్వు ముందు మీ వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి దొబ్బాయి. మరి ఇది ఇంకా పూర్తి కాలేదు. అయిపోకపోతే ఏంట్రా?
పో పో అనవసరంగా బిల్డప్ లేవు పో. మరి చాలా థ్యాంక్స్. చూసావుగా, ఇదే ప్రొటెక్షన్.